ఈ సోనియా వెళ్లే ముందు కూడా ఆడియన్స్ తో తిట్టించుకుని వెళ్ళింది, అవునా కదా? ఖచ్చితంగా వీడియో పాస్ పెట్టి కామెంట్ చేయండి. ఇప్పుడు చాలా మంది అయ్యో పాపం అని కొంచెం జాలి పడదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ అమ్మాయిని నిజంగా ఆపరేషన్ సోనియా పెట్టి ఎలిమినేట్ చూసాం, అబ్బా మంచి పని చేసాం అనుకుంటారు. చివరికి ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీద వచ్చాక కూడా ఏంటేంటో మాట్లాడుతుంది. ఆ విష్ణు మీద ఏమో ఫుల్ జలస్ తో మాట్లాడింది. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిలు అందరూనంట ఈమెని టార్గెట్ చేస్తుంట, ఈమె ఐసోలేట్ అయినట్టంట బయటికి పోర్ట్రే చేశారంట. అమ్మాయిలందరూ ఈమెను టార్గెట్ చేశారా? ఈమెమో క్లియర్ గా మళ్ళీ ఇంకో మాట అంటుంది, అమ్మాయిలందరికీ అంటే నిఖిల్ పృథ్వీ అటెన్షన్ కావాలంట, సో బట్ నిఖిల్ పృథ్వీనంట సోనియాకి అటెన్షన్ ఇస్తున్నారంట, అది అమ్మాయిలందరికీ నచ్చలేదంట, అందుకే అమ్మాయిలందరూ సోనియాకి టార్గెట్ చేశారంట. ఏం మాట్లాడుతుంది? వెళ్లే ముందు కూడా ఆమెని క్లియర్ గా ఆడియన్స్ తక్కువ ఓట్లతో వాళ్ళు ఎలిమినేట్ చేసి స్టేజ్ మీద పెట్టిన తర్వాత కూడా కొంచెం కూడా రియలైజేషన్ లేకుండా ఏం మాట్లాడుతుంది? ఆ అమ్మాయిలందరూ వాళ్ళిద్దరు అటెన్షన్ కోరుకుంటున్నారా? అటెన్షన్ నువ్వు కోరుకున్నావు, అందుకే వాళ్ళిద్దరిని నీ వైపు తిప్పుకున్నావు, వాళ్ళతో ఎలా బిహేవ్ చేసావు, ఎన్నెన్ని నేషాలు వేసావు అన్నది ఆడియన్స్ చూశారు. కాబట్టి దట్టు నీ బిహేవియర్, నీ నేచరు, నీ మాటలు ఏ రకంగా ఎందులోనూ కూడా 0.1% కూడా ఎవరికి నచ్చలేదు. కాబట్టి ఆడియన్స్ యునానిమస్ గా అవుట్ చేయాలని ఫిక్స్ అయ్యారు నిన్ను. కాబట్టి ఆపరేషన్ సోనియా పెట్టి నిన్ను బయటికి తరిమేశారు. ఎంత కూడా కొంచెం కూడా రియలైజేషన్, అరే నన్ను ఎందుకు అవుట్ చేశారు, ఎంతమంది ఆదిత్య గారి కంటే కూడా నేను సరిగ్గా ఆటలేదా అని కొంచెం కూడా ఆలోచించకుండా స్టేజ్ మీదకి వచ్చి అమ్మాయిలందరినీ అలా అంటుంది. ఏమనుకోవాలి అమ్మాయిని? ఆ విష్ణు అంట పులిహోర కలుపుతూనే ఉంటది. ఇక ఒకవేళ తనకు నచ్చకపోతే ఇక అంతే అంట. ఇవన్నీ ఆమెకి వర్తిస్తాయి. యాక్చువల్ గా సోనియా తన మాటలని తన గురించి ఏంటో వెళ్లే ముందు కొంచెమైనా పాజిటివ్ గా చెప్దామంటే ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు ఆమె. రెండు చాలా మంది అనుకోవచ్చు సోనియాని సేవ్ చేయడానికి మనీని బలి చేశాడు బిగ్ బాస్ అని. సో నేను ఆల్రెడీ నిన్న చెప్పాను ఈ రోజు ఏం జరగబోతుంది అన్నది నేను ఆల్రెడీ చెప్పాను. సో అదే జరిగింది. ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశాడంటే సోనియా గురించి హౌస్ మేట్స్ కి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్, అంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ ని క్రియేట్ చేసి లాస్ట్ లో ఓటింగ్ వేసి ఓటింగ్ లో సోనియాకి ఎక్కువ ఓట్లు పడి సోనియాని సేవ్ చేయాలన్నది బిగ్ బాస్ వేసిన ప్లాన్ అనమాట. సో సోనియాని సేవ్ చేయడానికి ఆల్రెడీ ఖచ్చితంగా నిఖిల్ పృథ్వీ ఖచ్చితంగా సోనియాకి ఓట్లు వేస్తారు. ఇంకొక 3 ఓట్లు ఎక్స్ట్రా కావాలి వీళ్ళకి, అప్పుడు మెజారిటీ ఓట్లు అవుతాయి కదా. ఆ 3 ఓట్లలో నైనిక మణికి వేయదు, ఖచ్చితంగా సోనియాకి వేస్తుంది. ఇంకా 2 ఓట్లు కావాలి. ఈ 2 ఓట్లు ఆదిత్య గారు ఈ వీక్ అంతా ఆయనంత అవమానించినా కానీ సోనియా చుట్టూరు బొంగరంగంలా తిరుగుతూ ఉన్నారు. సో బిగ్ బాస్ ఏమనుకున్నదంటే ఆదిత్య గారి ఓటు ఖచ్చితంగా మణికి పడదు, ఎందుకంటే 2 యష్మి ఓటు యష్మికి మణి అంటే నచ్చదు. కాబట్టి యష్మి కూడా ఖచ్చితంగా తన ఓటు సోనియాకే వేస్తుంది. సో 5 ఓట్లు సోనియాకి పడతాయి. సో ఆడియన్స్ ఓటింగ్ కి ఎగనిస్ట్ వెళ్ళి మనం సోనియాని సేవ్ చేసేద్దాం. ఇది ప్లాన్ వేశాడు బిగ్ బాస్. ఈ ప్లాన్ లోనే స్టార్టింగ్ లో సోనియా గురించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ యష్మితో ఇప్పించాడు. యష్మి అప్పుడప్పుడే ఫ్రెండ్షిప్ చేస్తుంది సోనియాతో. 2 ఆల్రెడీ తన ప్లాన్ లో ఉంది, తనతో బాగానే ఉంటుంది. అలాంటప్పుడు నేను నిలబెట్టి సోనియా గురించి నెగిటివ్ చెప్పమంటే అమ్మాయి ఎందుకు చెప్తుంది? చెప్పదు. సో అందుకే ఆమె నిలబెట్టి ఫీడ్బ్యాక్ ఇప్పించారు. సో హౌస్ మేట్స్ అందరూ మీకు ఇప్పుడు అర్థమైందా, సోనియా అలా చేయలేదు ఇలా ఎక్కించడానికి ట్రై చేశారు. బట్ సో లాస్ట్ లో ఇంకొకటి, ఇది అయిన తర్వాత చెప్తా, మనీని బలి చేయాలనుకున్నారా అని కూడా చాలా మందికి డౌట్ రావచ్చు. నేను నిన్న నుంచి చెప్తున్నా, ఒక సీక్రెట్ రూమ్ రెడీ చేసి పెట్టారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సోనియాని సేవ్ చేయాలి, మనీని ఎలిమినేట్ చేయడం కాదు వాళ్ళ ఉద్దేశం, సోనియాని సేవ్ చేయడం. ఆల్రెడీ చాలా లీస్ట్ ఓటింగ్, మిగిలిన వాళ్ళకి సోనియాకి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. ఒకవేళ సోనియా పైన ఆదిత్య గారు ఉండి ఆదిత్య గారికి ఇద్దరికి కొంచెం అటు ఇటు ఉంటే ఆదిత్య గారు తరిమిద్దరు. కానీ ఆదిత్య గారు ఇంకా 4th ప్లేస్ లో ఉన్నారు. తర్వాత పృథ్వీ తర్వాత సోనియా ఉంది. సో సోనియా తర్వాత ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళాలంటే పృథ్వీని దాటి వెళ్ళాలి. ఎలాగో పృథ్వీని ఎలిమినేట్ చేయారు, పృథ్వీని దాటి వెళ్ళి ఆదిత్యని ఎలిమినేట్ చేయడం కుదరదు. సో సోనియాని సేవ్ చేయాలంటే ఇది ఒక్కటే మార్గం అని వాళ్ళు మీటింగ్ చేసుకుని ఇలా డైరెక్ట్ మనీని పట్టుకెళ్ళి డేంజర్ జోన్ లో వేసి ఈ ప్లాన్స్ వేశారు. ఇక్కడ మనీని ఏం చేయాలనుకున్నారంటే సోనియాకి ఎక్కువ ఓట్లు పడతాయి హౌస్ మేట్స్, ఇలా మనం ఫుల్ మనీ గురించి నెగిటివ్ గా మొత్తం చేసేసి తన జీరోలో పెట్టేసి ఇన్ని చేసేస్తే ఆ క్లిప్ స్టార్టింగ్ లో ఏదైతే చిన్న క్లిప్ వేసి 2 ఒకటేమో సోనియా గురించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇప్పించారు హౌస్ మేట్స్ కి. 2 స్టార్టింగ్ లో ఏదైతే మనీది ఒక క్లిప్ ఉందో ఆ క్లిప్ తను ఆల్రెడీ నిఖిల్ తో మాట్లాడిన క్లిప్ తీసి పక్కన పడేసి, అలాగే హౌస్ మేట్స్ అందరూ మనీకి ఓట్లు వేసిన మనీని అవుట్ చేద్దామని ఓటేసిన క్లిప్ కూడా తీసేసి ఓన్లీ మనీ నేను సాక్రిఫైస్ చేస్తాను అన్న క్లిప్ ఆడియన్స్ ముందు, అంటే హౌస్ మేట్స్ ముందు వేసి హౌస్ మేట్స్ కి మనీ మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేశారు.
రెండు ఈ రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ లో సోనియాని పొగిడించి యష్మితో నిలబెట్టి పొగిడించి సోనియా మీద పాజిటివ్ ఫీడ్బ్యాక్ హౌస్ మేట్స్ మైండ్ లో ఫిక్స్ చేయడానికి ట్రై చేశారు. సో లాస్ట్ లో మనం ఓటింగ్ పెడితే మనీకి తక్కువ ఓట్లు పడితే మనకి సోనియాని హౌస్ లో ఉంచడానికి మనకు కావాల్సిన 5 ఓట్స్. సో ఎలాగో నిఖిల్ పృథ్వీ ఓట్లు వేస్తారు, నయనిక కూడా సోనియాకి వేస్తారు. మిగిలిన నుంచి ఒక 2 ఓట్స్ మనం సోనియా దాంట్లోకి షిఫ్ట్ చేస్తే ఆడియన్స్ ఓట్స్ కాదనుకుని సోనియాని సేవ్ చేయొచ్చు. మనీని తీసుకెళ్లి స్టేజ్ మీదకి తెప్పించి మనీని బలి చేయాలని ఏం లేదు, మనీని సీక్రెట్ రూమ్ లో పెట్టాలి. ఇది క్లియర్ ప్లాన్, బిగ్ బాస్ వేసిన ప్లాన్. కానీ ఈ ప్లాన్ ని తిప్పుకొట్టింది హౌసా అంటే హౌసా అనడం కంటే బిగ్ బాస్ ఎక్కువ ఏంటది హోప్స్ పెట్టుకున్నది యష్మి మీద, ఆదిత్య మీద. ఎందుకంటే వీక్ అంతా కూడా, అందుకే నేను హెడ్డింగ్ లో అలా పెట్టా. ఇప్పుడు అదే తమ్నేల్లో ఇప్పుడు హౌస్ అంతా కూడా సోనియాకి కొంతమంది అగ్నిస్ట్ ఉన్నారు, కానీ ఆదిత్య గారు లాస్ట్ వీక్ అంత అవమానం జరిగినా కూడా సోనియా చుట్టూ బొంగరంలా తిరుగుతున్నారు. నువ్వు మంచిదా, నువ్వు ఆల్రెడీ ప్రేరణ చెప్పిన తర్వాత కూడా నువ్వు మెచ్యూర్డ్, నువ్వు సెన్సిబుల్ అంటూ. సో ఆదిత్య గారు మనీకి వెయ్యరు. సో ఆదిత్య గారు సోనియాకే ఓటు వేస్తారని చెప్పేసి బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేశాడు. సో అప్పుడు సోనియాకి ఎన్ని ఓట్లు అవుతాయి? 4 అవుతాయి. ఇంకొక ఓటు యష్మి ఓటు. యష్మి మనీని హేట్ చేస్తుంది కాబట్టి యష్మి ఓటు ఖచ్చితంగా సోనియాకి పడుతుంది. సో సోనియాకి 5 ఓట్స్ పడతాయి. సోనియాకి 5 ఓట్స్ పడితే సోనియాని సేవ్ చేసేసి హౌస్ లోకి పంపేసి మనీని స్టేజ్ మీదకి పంపి నీకు ఓట్స్ ఎక్కువ పడ్డాయి కాబట్టి నిన్ను బయటికి పంపలేము, కాబట్టి నిన్ను సీక్రెట్ రూమ్ కి పంపుతున్నాము అని చెప్పి దీన్ని క్లోజ్ చేయాలి ఇష్యూని. అలాగే ఒకవేళ అది జరిగి ఉండుంటే నెక్స్ట్ వీక్ సోనియా నామినేషన్ లోకి రాకుండా కాపాడుకునేవారు. సో ఇంకో 2 వీక్స్ సోనియా హౌస్ లో ఉండేదన్నమాట. సో ఇది బిగ్ బాస్ వేసిన ప్లాన్. ఈ ప్లాన్ ని హౌస్ మొత్తం తిప్పుకొట్టింది అనడం కంటే యష్మి ఆదిత్య తిప్పుకొట్టారనడం అనడం కరెక్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరు మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా ఎలాగో మనీకి ఓటేరు, మనీ కాదు సోనియాకి ఓటేరు. 2 ఇక్కడ ఇంకొకటి జరిగింది ఏంటంటే బిగ్ బాస్ క్లియర్ గా వాళ్ళకి ఏమని చెప్పారు నాగార్జున గారు, హౌస్ మేట్స్ 1 మినిట్. సో నెక్స్ట్ వీళ్ళు చేసిన ఇంకో పని ఏంటంటే హౌస్ మేట్స్ అందరికి నాగార్జున గారు ఒకే విషయం చెప్పారు. ఏంటంటే ఓటింగ్ ప్రకారం, ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం లీస్ట్ లో ఉన్నది సోనియాకి లీస్ట్ ఓటింగ్ చేశారు. ఈ విషయం యాక్టివిటీ రూమ్ లో ఉన్న సోనియాకి మనీకి చెప్పారు, అలాగే లోపల ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. బట్ మనీని మీరు 0 అని ఎక్కువ ఓట్లు వేశారు, బట్ ఆడియన్స్ మాత్రం సోనియానే లీస్ట్ ఓటింగ్ అన్నారు అని చెప్పడంతో పాటు 2 నాగార్జున గారు ఇంకొక మాట అన్నారు, ఆడియన్స్ ఆర్ వాచింగ్ అని. మీరేం డెసిషన్ తీసుకుంటున్నారో అన్నది ఆడియన్స్ ఆర్ వాచింగ్. సో చూసుకుని డెసిషన్ తీసుకోండి అంటే నిఖిల్ పోనీ పృథ్వీకి ఎలాగో మైండ్ లేదు, ఆయన కొంచెం బుర్రతో ఆలోచించడం మనకు తెలిసిందే. నిఖిల్కి ఏమైందమ్మా, ఎన్ని సోనియా సేవ్ చేసేసుకోవాలా, ఆడియన్స్ ఓటింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తావా, ఏం చేస్తున్నావు నువ్వు? అక్కడ ఆడియన్స్ ఏమో మనీకి ఎక్కువ ఓటేశారని క్లియర్ గా నాగార్జున గారు చెప్పాక కూడా మన నిఖిల్ గారు విన్నింగ్ మెటీరియల్ అనుకున్న నిఖిల్ గారు లేచి సోనియాకు ఓటేస్తున్నాడు, ఆడియన్స్ రిజెక్ట్ చేసిన సోనియాకు ఓటేస్తున్నాడు. నువ్వు విన్నింగ్ మెటీరియల్ ఎలాగవుతావు అమ్మా, ఫ్యాన్ బేస్ ఉంటే విన్నింగ్ మెటీరియల్ అయిపోతావా? అక్కడ క్లియర్ గా ఆడియన్స్ లిస్ట్ ఉన్న వాళ్ళకి వేస్తావు, నువ్వు సపోర్ట్ చేస్తావా, ఆడియన్స్ ఓట్లు వేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? నీకు ఇద్దరు కావాల్సిన వాళ్ళే కదా, కావాల్సిన వాళ్ళ కాదన్నది పక్కన పెట్టు. నువ్వు ఒక విన్నింగ్ మెటీరియల్ గా హౌస్ లోకి వచ్చావు, విన్ అవ్వాలని అనుకుంటున్నావు. పృథ్వీ తన ఎలాగో పాపం బుర్రతో ఆలోచించడం, అలాంటి వాళ్ళని కౌంట్ చేయడం కూడా వేస్ట్. ఏమైంది నిఖిల్ది? సోనియా కోసం నిలబడ్డాడు, మనీని ఆడియన్స్ ఓటేసిన మనీని పక్కన పెట్టి. ఇది మాత్రం ఈ విషయంలో నిఖిల్ రాంగ్ చేశాడు అని అనిపించింది. ఇంకా నైనిక ఆ అమ్మాయి మెచ్యూర్ అని అనుకున్నాం, కానీ అంత మెచ్యూర్ ఏమి కాదు అని అనిపిస్తుంది ఈ మధ్య ఆడుతున్న ఆటలు. ఈవెన్ ఈ రోజు సోనియా కూడా స్టేజ్ మీద అదే చెప్తుంది, అమ్మాయి అంత మెచ్యూర్ ఏం కాదు, స్టేజ్ మీద కొరకదు, అంత ముందు చెప్పదెబ్బలు కొట్టేటప్పుడు ఎప్పుడో చెప్పారు ఎవరో. సో క్లియర్ గా అమ్మాయి ఏమంత మెచ్యూర్ కాదు. 2 నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, సోనియా అండ్ నైనిక ఫ్రెండ్స్, సో తను ఖచ్చితంగా అటేస్తుంది. బట్ నిఖిల్ మాత్రం ఆపోజిట్ లో నిలబడి ఉండుంటే, మనీ కోసం నిలబడి ఉండుంటే ఓ రేంజ్ లో ఉండేది. నిఖిల్ మనీ కోసం నిలబడి, సార్ నాకు సోనియా నాకు ఫ్రెండ్ గా నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్, కానీ ఆడియన్స్ ఓటింగ్ లో సోనియా లీస్ట్ ఉంది కాబట్టి నేను సోనియా తరపున నిలబడలేను సార్, నేను ఆడియన్స్ ఓటింగ్ రెస్పెక్ట్ ఇస్తాను సార్ అని మనీ కోసం నిలబడి ఉండుంటే అది నిఖిల్ సూపర్ అని చెప్పేసి విన్నింగ్ మెటీరియల్ అని నేనే thumbnail పెట్టేదాన్ని. సో ఇక్కడ నిఖిల్ ఫెయిల్ అయ్యాడు. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాము.
ఈసారి ఏదో రెట్రో థీమ్ ఏదో థీమ్ పెట్టినట్టున్నారు. నాకు తెలిసి ఇక్కడ నుంచి సండేస్ అన్ని థీముల్లో నడుస్తాయి అనుకుంటా. కానీ ఆ థీముల వల్ల నాకు క్యూట్ గా ఎవరైనా అనిపించారంటే ప్రేరణ ఒక ప్రేరణ డ్రెస్ ఒక్కటి నాకు క్యూట్ గా అనిపించింది. యష్మి డ్రెస్ బాగుంది. ఈ విష్ణు డ్రెస్సులు కానీ ఇవన్నీ అనవసరంగా ఉన్నందాలు పోతాయి ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే. సో ఆ థీమ్ డ్రెస్సులు కొంచెం వేరే థీమ్లో అయితే బాగుండేమో. ఈ థీమ్లో నాకు బాగా నచ్చింది, ప్రేరణ నచ్చింది క్యూట్ గా. అండ్ యష్మి సీత వాళ్ళవి అలాంటి డ్రెస్సులు కాకపోయినా బాగున్నారు వాళ్ళు కూడా. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. స్టార్టింగ్ లో మన సోనియా అక్క అంటది కదా, తనంట యష్మినంట ఆ ఉద్దేశంతో అనలేదంట. ఆమె ఎంత చెప్పినా ఆడియన్స్ వినడానికి రెడీగా లేరు. బికాస్ ఆడియన్స్ వీడియో చూసారు. సో వాళ్ళకి క్లియర్ గా తెలుసు తను ఏ ఉద్దేశంతో యష్మిన్ అన్నదని. అక్కడ లోపల ఏమి చెప్పుకున్నా వేస్ట్. రెండు, తనంట అభయ్ లాగా ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతుందంట. అభయ్ లాగా ఏదో ఒకటి ఎందుకు, నువ్వు ఆల్రెడీ లిస్ట్ ఓటింగ్ లోనే ఉన్నారులే, జనాలే పంపేస్తారు. మళ్ళీ నువ్వు అబ్బాయి లాగా ఏదో ఒకటి చెయ్యక్కర్లేదు. అబ్బాయి ఏదో పాపం తింగరదనంతో చేశాడు. నువ్వేమో ఏదైతే ప్రేరణ అన్నదో నువ్వే హౌస్ కి అవసరము, నువ్వే అందరికి గైడెన్స్ ఇవ్వాలి, నీకెవరు గైడెన్స్ అవసరం లేదన్నట్టు ఏదైతే బిహేవ్ చేసావో నీ బిహేవియర్ నీకు మైనస్ అయింది. సో ఆ తర్వాత మీరు గమనించారో లేదో, సోనియా ఫుల్ గా డల్ అయిపోయింది. ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్ లో ఫుల్ గా నాగార్జున గారు మాట్లాడిన మాటలను బట్టి తనకు అర్థమైపోయింది, మేబీ ఆడియన్స్ నుంచి నాకు ఓట్లు రాలేదేమో, అందుకే ఐ విల్ గో అవుట్, ఐ వాంట్ టు గో అవుట్ అంటుంది కదా, అది అందుకే అంటుంది అనమాట. సో రెండు వచ్చేసి ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆ టాస్క్లు, ఫన్ టాస్క్లు స్టార్ట్ అయ్యాయి. ఆ ఫన్ టాస్క్ మాత్రం విష్ణు ఇంకా మొత్తం ఊపిలో ఉంది. ఆ అమ్మాయి ఫుల్ ఆ అమ్మాయి గెలిచింది. దట్టో ఆపోజిట్ లో సోనియా కాకుండా ఇంకొకరు ఎవరైనా ఉంటే, ఏ ప్రేరణ లాంటిదో విష్ణుకి అవతల సైడ్ ఉంటే కొంచెం అవతల గెలిచేవారు. అవతల సోనియా ఉంది కాబట్టి విష్ణుయే మొత్తం ఫుల్ జోష్లో గెలిచేసింది. సో ఏ మాట కామాట విష్ణు ఇంకా పృథ్వీతో పులిహోర కలపడానికి రెడీ అయింది. బట్ సోనియా అన్న మాటలకేనో మనం పులిహోర కలపడం అనడానికి చాలా డిఫరెన్స్ ఉంది. విష్ణు అన్నది, విష్ణుని సోనియా ఏదైతే స్టేజ్ మీద మాట్లాడిందో, ఆ పులిహోర నచ్చకపోతే ఇక అంతే సంగతులు, అవన్నీ ఒక జలసీతో మాట్లాడింది. సో దాన్ని మనం ఆడియన్స్ గా విష్ణు పులిహోర కలపాలనుకుంటున్నాం దాన్ని కంపేర్ చేయొద్దు. అది ఒక రకమైన జలసీ మాటలు, వాటి గురించి పట్టించుకోవద్దు. సో ఇది ఇక్కడ ఆగడిక సయ్యాసామి సీతతోనూ నిఖిల్తోనూ చేయించి లాస్ట్ లో నాగార్జున గారు కరెక్ట్ గా సెట్ అవుతుంది కదా సీత నిఖిల్ కంట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నీకే అంకితం. నీకే అంకితంలో హౌస్ లో నాకేమనిపిస్తుంది అంటే, విన్నింగ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళలో ప్రేరణ టాప్ లో వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఏ మాట మాట్లాడు ప్రేరణ, అసలు ఏం క్లారిటీ అబ్బా అమ్మాయి మాటల్లో, ఏమి క్లారిటీ. ప్రేరణ అక్క అట్లా చెల్లిలే చిన్నపిల్ల క్యూట్ గా ఉంటుంది కదా. సో అసలు ఆ అమ్మాయి మాటలు ఎంత, మనిషి అంత క్యూట్ గా ఉంటది, మాటలు మాత్రం గుణపాల్లో గుచ్చుతుంది ప్రేరణ ఓ రేంజ్. నిన్నటి మటుకు నిన్న ముగ్గురిని ఏమైనా ఎక్స్పోజ్ చేసిందా. ఈ రోజు టాక్సిక్ అని ఊరుకోలేదు సోనియాని. టాక్సిక్ అని ఊరుకోకుండా ఎందుకు అనుకుంటున్నావో చెప్పు అంటే, ఫస్ట్ ఏదో చెప్తే దాన్ని టాక్సిక్ అంటారా అన్నారు నాగార్జున గారు. అప్పుడు ఓకే సార్ మీరు కరెక్ట్గా చెప్పమంటారు కదా, సో చెప్దామని అనుకున్నట్టు ఉంది లోపల. పర్సనల్ అటాక్ చేస్తుంది సార్. ఆమె వేరే వాళ్ళ టీంలోకి వెళ్తుంది, అది వాళ్ళ అవసరం కాదు, వేరే టీం వాళ్ళ అవసరం. ఈమె అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి, ఈమె గైడెన్స్ వాళ్ళకు ఉంది కాబట్టి వెళ్తానంటుంది. ఇంకొకరికి తినవసరం అని ఫీల్ అవుతుంది కానీ తినకి వేరే వాళ్ళ అవసరం లేదు అన్నట్టు ఫీల్ అవుతుంది. ఏం క్లారిటీ ప్రేరణ. అసలు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు సోనియా గురించి, ఆ క్లారిటీతో పాయింట్స్ పెట్టింది చూడు, సూపర్. నిన్నటి మట్టుకు నిన్న, ఈ రోజు మట్టుకు ఈ రోజు ఈ అమ్మాయి అబ్బా ఊరు గేమ్ మాత్రం ఆ అమ్మాయిని ఈసారి విన్నరు ఆ అమ్మాయిలు అవ్వాలబ్బా, ఓ రేంజ్ లో ఉన్నారు అమ్మాయిలు. సో ఇది భలే నచ్చేసింది ప్రేరణ. క్లారిటీ, ఆ మాట్లాడే విధానం, మంచి ఎంత క్యూట్ గా ఉంటుందో, మాటలు అంత గుణపాల్లో గుచ్చుతో చూడు, భలే అనిపిస్తుంది. రెండు, విష్ణుకి లౌడ్ స్పీకర్ ఇస్తే, నైన్కి లౌడ్ స్పీకర్ ఇస్తే LOVUD లౌడ్ స్పీకర్ ఇవ్వాలంట నాగార్జున గారు చెప్తున్నారు. సో ఇంకా అలాగే విష్ణు అదే చేస్తుందిలే, విష్ణు లౌడ్ ట్రాక్ నడుపుతుంది హౌస్ లో, క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి సీత విక్టిమ్ కార్డు మనీ ప్లే చేస్తాడని, అది పాపం వీళ్ళకి తెలియదు కదా. అక్కడ క్లిప్ ఏదో ప్లే చేశారు, వీళ్ళు నమ్మేస్తున్నారు. ఆ క్లిప్ కు ముందు చాలా జరిగింది. నిఖిల్ క్లియర్ గా యాక్చువల్ గా ఈ గివ్ అప్ ఏంటది సాక్రిఫైస్ ఇవి చేస్తానన్నది ఫస్ట్ యాక్చువల్ గా మనీ కాదు, నిఖిల్ అన్నాడు. నిఖిల్ అంటే బాబు నువ్వు చీఫ్వి, నువ్వు వెళ్ళక నేను వెళ్తాను అన్నాడు అమ్మ మనీ. ఆ ఒక్క మాట కోసం మొత్తం వీక్ అంతా స్ట్రగుల్ అయ్యాడు. ఈవెన్ పట్టుకెళ్ళి 0లో వేశారు.
హౌస్ మేట్స్ కి క్లారిటీ లేకుండా లాస్ట్ లో చిన్న ముక్కు చూపించారు. హౌస్ మేట్స్ మేబీ నామినేషన్స్ లో మొత్తం పడ్డాయి కదా మనీ మీద, మేబీ ఈ రీజన్ తోనే పట్టుకెళ్ళేసి ఉంటారు. నువ్వు అబద్ధాలు ఆడవు మాకు అని వేసుంటారు. కానీ పాప మా పిల్లోడు అబద్ధం ఆడలేదు. వీళ్ళే ఆ క్లిప్ హౌస్ మేట్స్ కి అబద్ధం ఆడినట్టు చూపించారు. యాక్చువల్గా బిగ్ బాస్ ఉద్దేశం ఏంటంటే ఇలా చేస్తే మనీ మీద కోపంతో సోనియాకు ఓట్లు పడతాయని బిగ్ బాస్ అనుకున్నాడు. కాదు, నామినేషన్స్ పడ్డాయి మనీకి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారు మనీకి వేశాడు. సో ఇదే బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేశారు. ఆదిత్య గారు మనీని సోనియాని పక్కన పెడితే సోనియాకి వేసేస్తాడు, ఎందుకంటే ఈ వీక్ అంతా ఆదిత్య గారు సోనియా పక్కనే కూర్చున్నాడు అని అనుకున్నారు. కానీ ఆదిత్య గారు అప్పుడు మాత్రం ఆయన క్లియర్గా ఒక మాట అన్నాడు. ఆయన పెద్ద అయినా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు. ఆయన క్లియర్గా అన్నాడు, నేను ఆడియన్స్ ఓటుకి రెస్పెక్ట్ ఇవ్వాలనుకున్నాను, లేచి నిలబడ్డాను. అది చేయాల్సింది. నిఖిల్ ఈ రోజు అది చేసి ఉండుంటే అదిరిపోయేది. నువ్వు ఆడియన్స్ ఓట్స్కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా నీ ఫ్రెండ్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటావమ్మా. అప్పుడు ఆడియన్స్ నీకు కూడా ఎక్కడ ప్లేస్ పెట్టాలో అక్కడ పెడతారు, అవునా కదా? సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య మనీకి నెగిటివ్ అని ఇచ్చారు. మళ్ళీ అంత ఫీల్ అవ్వట్లేదు, మరీ ఎక్కువ నెగిటివ్ కాదు అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ వచ్చేసి నబీల్ వచ్చేసి నిఖిల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అదే హౌస్ లో జెంట్స్ లో ఎవరైనా సేఫ్ గేమ్ ఆడకుండా ఆడుతున్నది ప్రస్తుతానికి అయితే నబీల్. ఈ వీక్ నుంచి చూడాలి, ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కాబట్టి గేమ్ ఎలా ఉంటుంది అన్నది. సో నెక్స్ట్ పృథ్వీ పట్టుకొచ్చి మ్యానిపులేటివ్ అని మనీకి ఇచ్చాడు. సో ఈ పృథ్వీకి నిఖిల్ దగ్గర మనీ మాట్లాడింది పృథ్వీకి తెలీదు. సో అది పృథ్వీకి తెలీదు. అండ్ నేను టార్గెట్ కాదు అంటే అర్థమైంది, అందరం మనీకి గుద్దుతుంటే టార్గెట్ అనుకుంటారేమో అని, ఇది టార్గెట్ గా కాదు అని చెప్పేశారు. నెక్స్ట్ యష్మి అటెన్షన్ సీకర్ ఎవరంటే పృథ్వీ అని వేసింది. నెక్స్ట్ నిఖిల్ ఎయిమ్లెస్ వచ్చిందంట. సో అందరూ ఎయిమ్లెస్, నేను అయ్యను ఇదో అని చెప్పి ఇదే ఈ సేఫ్ గేమే నాగార్జున గారు అన్నారు, ఇదే మరి ఈ సేఫ్ గేమే మాను అని. నెక్స్ట్ ఫేక్ వచ్చింది, ఎయిమ్లెస్ వేయడంట, మళ్ళీ ఫేక్ వేయడంట. మళ్ళీ నేను ఎయిమ్లెస్ వేస్తానని పట్టుకెళ్ళి మనీకి వేశాడు. ఇక్కడ విష్ణు సపోర్ట్ చేసింది మనీని. మనీ ఎయిమ్లెస్ ఏంటి, నేను చీఫ్ అవ్వాలని కష్టపడుతున్నాడు, ఈవెన్ దొంగతనానికి కూడా ఏమి పెట్టుకుంటున్నాడు అండి, అంతే కదా. ఆ పిల్లోడు మనీ హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి నిఖిల్కి తెలియదా తన ఫ్రెండ్ గా మనీ ఎలాగ ఆడుతున్నాడు? మనీ ఫుల్ ఎయిమ్తో ఆడుతున్నాడు. ఒక్క మినిట్, మనీ ఫుల్ ఎయిమ్తో ఆడుతుంటే ఎయిమ్లెస్ అంట మన నిఖిల్ గారు పట్టుకెళ్ళి వేసాడు. అంత క్లారిటీ ఉంది నిఖిల్కి గేమ్ మీద. సో నెక్స్ట్ వచ్చేసి మనీ బయాస్డ్ ఎవరంటే నిఖిల్ వేసాడు. సూపర్. నాగార్జున గారు అన్నారు, ఎవరయ్యా మనీకి క్లారిటీ లేదన్నది. నిజంగానే కదా, నిన్న సీతకి పెట్టాడా ఇది కింగ్ది. నెక్స్ట్ ఇంకొకటి ఎవరికి ఇచ్చాడు, ఆపోజిట్ కూడా ఎవరికి ఇచ్చాడు అబ్బా, నైనికాకి. వీళ్ళిద్దరికి ఇచ్చినప్పుడు నైనికా 0 అవుతుందని నాగార్జున గారు క్లియర్ గా వాళ్ళిద్దరి విషయంలో మనీ కరెక్ట్ 200% నేను యాక్సెప్ట్ చేస్తానన్నారు. ఇంకంతకంటే ఏం క్లారిటీ కావాలి? పాప మా పిల్లోడికి ఉన్న క్లారిటీ పీక్ పడేస్తున్నారు. అటు హౌస్ మేట్స్, ఇటు బిగ్ బాస్. ఆ పిల్లోడు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఆల్రెడీ క్లియర్ గా ఉన్నాడు, వీళ్ళు ఎప్పుడైతే కన్ఫ్యూజ్ చేస్తారో, ఓహో ఏదైతే నేను క్లియర్ గా ఉన్నానో అది కన్ఫ్యూజ్ అనుకుని ఈ పిల్లోడు కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాడు పాపం. ఈ వీక్ మనీ ఏమైపోతాడు అది. నెక్స్ట్ మనీ బయాస్ నిఖిల్ ఇచ్చాడు, క్లియర్ గా రీజన్ చెప్పాడు, తను సోనియాకి పృథ్వీకే సపోర్ట్ చేసుకుంటాడని. నాగార్జున గారు అంటారు, ఇంత క్లియర్ గా క్లారిటీ ఉంటే క్లారిటీ లేదంటారేంటయ్యా అని. బిగ్ బాస్ కూడా అదే చేశాడు కదా, అందుకే కదా పట్టుకెళ్ళి లేకుండా డేంజర్ జోన్లో వేస్తాడు. ఆ క్లిప్ అలా చూపించి హౌస్ మేట్స్ మోసం చేసి ఒక లేని క్లిప్ ని ఎడిట్ చేసి బయట మీరు గమనించారో లేదో, ఇక్కడ నుంచి ఇంకొన్ని రోజులు పోతే ఈ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఇలాగే కటింగ్ రీల్స్ ఉంటాయి అనమాట. బిగ్ బాస్ చూడలేని వాళ్ళందరికీ ఆ రీల్స్ ఏదో అదే నిజం అని నమ్మే సిచ్యువేషన్ వస్తుంది. ఈ రోజు నాగార్జున గారు అదే ఆ క్లిప్ ఏదైతే కట్ చేశారో ఇక్కడ నుంచి మొదలవుతాయి అయ్యే. అంటే లాస్ట్ సీజన్ లో కూడా అవే జరిగాయి. సో అది చెప్తున్నా. విష్ణుకి ఏమో ఇమ్మెచ్యూర్ వస్తే, సార్ నేనే ఇమ్మెచ్యూర్ అంటే, మెచ్యూర్ గురించి ఎవరు మాట్లాడిందంటే సోనియా కాదు, విష్ణు మాట్లాడింది. నైనికాకి మెచ్యూరిటీ తక్కువ ఉంది అని చెప్పేసి, అది కరెక్టే. సో నైనికాకి ఇచ్చింది. నెక్స్ట్ విష్ణు సెల్ఫిష్ అంట, సోనియా సెల్ఫిష్ అంట, విష్ణుకి ఇచ్చేసింది. ఏం లేదా ఆమెకు విష్ణు అంటే జలస్, రీజన్ కూడా చాలా చెత్తగా ఉంది, ఇచ్చేసింది. మీరు గమనించడం లేదో, తర్వాత సోనియా వాయిస్ ఫుల్ డల్ అయిపోయి, మనిషి డల్గా అయిపోయింది. ఒకవేళ ఈ వారం కనుక సోనియా సేవ్ అయ్యి ఉంటే రేపటి నుంచి మనం ఫేక్ సోనియా అని చూసుంటే వాళ్ళం. ఎలిమినేట్ అవ్వడం మాత్రం మంచిదే అయింది, ఎందుకంటే రేపటి నుంచి ఆమె ఇలాగే డల్గా ఇలా ఫేస్ పెట్టి, అంటే కొంచెం మంచితనం, ఆ ఫేస్లో మంచితనం చూపించి ఇలా ఏమైనా చేసేదేమో అని అనిపించింది నాకు. ఈ రోజు ఎలిమినేట్ అవ్వకపోతే మనం ఫేక్ సోనియాని చూసేవాళ్ళమేమో అని అనిపించింది. ఎలిమినేట్ అవ్వడం మంచిదైందిలే. సో నెక్స్ట్
నాగార్జున గారు లోపలికి యాక్టివిటీ రూమ్ లోకి ముగ్గురిని పిలిచారు. ఆదిత్య గారిని సేవ్ చేశారు, బయటకు పంపేశారు. సో లోపల యాక్టివిటీ రూమ్ లో ఉన్న సోనియాకి మణికి ఇద్దరికి చెప్పి, మణి నువ్వు 0లో ఉన్నావు కాబట్టి నేను డేంజర్ జోన్ లో పెట్టాం, అంటే హౌస్ మేట్స్ నిన్ను 0 అన్నారు కాబట్టి నేను డేంజర్ జోన్ లో పెట్టాం, బట్ ఆడియన్స్ నిన్ను 0 చేయలేదు, ఆడియన్స్ లీస్ట్ ఓటింగ్ సోనియాకి వేశారు అని క్లారిటీ ఇవ్వడం మాత్రం నాకు బాగా నచ్చిందబ్బా. లేదనుకో రేపటి నుంచి హౌస్ మేట్స్ అందరూ మణి మీద ఇదొకటి కొత్తది వేసేవారు, మణి నిన్ను మేమే సేవ్ చేసాం, మణి నిన్ను మేమే సేవ్ చేసామని. సో ఇది సో సోనియాకి ఇంకా అక్కడే లీస్ట్ ఓటింగ్ అని చెప్పారు. హౌస్ మేట్స్కి ఇలాగా ఇది జరిగింది బయట. సో ఇది ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు. సో ఇలా చెప్తే హౌస్ మేట్స్ అందరూ క్లియర్గా మణికి సపోర్ట్ చేస్తే నైనిక, పృథ్వీ, నిఖిల్. పృథ్వీ నైనిక గురించి నేను ఏమన్నా, ఒక అమ్మాయి చిన్నపిల్ల, తనకి కొంచెం క్లారిటీ తక్కువే ఉంది. ఇంకో అమ్మాయి పృథ్వీ మైండ్ గురించి మనం తెలిసిందే. నిఖిల్ ఒక విన్నింగ్ మెటీరియల్ అయిన నిఖిల్ ఆడియన్స్ ఓటింగ్ ఇంపార్టెంట్ ఇవ్వకుండా సోనియా కోసం వేయడం కామెడీ. ఆ తర్వాత అక్కడ కూర్చుని పృథ్వీ ఏడుస్తున్నాడు. పాపం పృథ్వీ తను నిజంగానే ఏడుస్తున్నాడు, కొంచెం తను అటాచ్ అవుతాడు అనుకుంటా. నిఖిల్ కూర్చుని ఎరా ఏడుస్తున్నవరా అంట. అప్పుడు నాకేమనిపించింది అంటే, ఆ మినిట్లో నాకు అనిపించింది ఏంటంటే, అమ్మయ్యా ఈ అమ్మాయి నోరుకి భయపడి నేను ఆమె కింద బానిసలా తయారయ్యాను, అమ్మాయి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అని అనుకున్నాడా నిఖిల్. ఆ అడిగిన విధానం, తన పృథ్వీని అడిగిన విధానం అని అనుకున్నాను. మళ్ళీ లాస్ట్లో అరే మనం ఎంత క్లోజ్గా ఉన్నాము, ఏడకపోతే బాగోదని ఏడ్చాడా అని కూడా అనిపించింది. బట్ ఏమో లేదు, నిజమే ఉండుండొచ్చు ఏడుపులో. బట్ తన ఇన్నర్ ఫీలింగ్ ఇలా కూడా ఉండుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ గయ్యాల నోరుకి భయపడే కదా తన దగ్గర నేను సరెండర్ అయిపోయాను, సో ఇప్పుడు తనే వెళ్ళిపోయింది, ఇప్పుడు ప్రశాంతంగా ఆడుకోవచ్చు, ఫ్రీడమ్ వచ్చింది అని ఏమన్నా అనుకుంటున్నాడా అని నాకు అనిపించింది. సో ఇంకా తర్వాత పాయసాలు, నిఖిల్ లేకపోతే హౌస్కి, నిఖిల్ అన్నం లాంటివాడంట, నిఖిల్ హౌస్లో నిఖిల్ లేకపోతే కుదరదు కాబట్టే కదా నువ్వు నిఖిల్ని వేరే వాళ్ళ జోలికి వెళ్ళనివ్వలేదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకుండా నీ కంట్రోల్లో పెట్టుకున్నావు సోనియా అక్క. సో ఇది నెక్స్ట్ నామినేషన్స్ మొత్తం గుద్దారు మణి మీద. మళ్ళీ మణిని జైల్లో వేశారు. మణిని జైల్లో వేసిన తర్వాత ఈ నామినేషన్స్ పిక్స్ పట్టుకెళ్ళి ఫైర్లో వేసి మొత్తం మణి మీద గుద్దారు. సో మణి అలాగే నామినేషన్స్లోకి వచ్చేసాడు. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్లో మ్యాక్సిమం ఆదిత్య గారిని బయటికి తరిమేస్తారు. సో ఈ నామినేషన్స్ గురించి, మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి మార్నింగ్ వీడియో పెడతా. సో ఇప్పుడు టాటా బై బై. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ 22 minutes అయింది కాబట్టి. నామినేషన్స్ గురించి రేపు మాట్లాడుకుందాం. బట్ ఎలిమినేషన్ మాత్రం, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆదిత్య గారు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, లేకపోతే నైనిక. ఎందుకంటే మీరు ఒక పని చేయండి, నామినేషన్స్ అవ్వగానే రేపు ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓటింగ్ స్టార్ట్ అవ్వగానే మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మాత్రమే ఓటేసుకోండి. ఎందుకంటే వీక్ ఎవరికైతే తక్కువ ఓట్లు పడతాయో వాళ్ళు వెళ్ళిపోతారు. మ్యాక్సిమం ఆదిత్య గారు 9కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. మీరు పొరపాటున లేదు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసుకుందామని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓట్ వేసుకోలేదు అనుకోండి, అనవసరంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ టాటా బై బై అయిపోతాడు. అది ఒకటి చూసుకోండి. రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. టాటా బై బై. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. బై.